నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి క్యూ కట్టిన నేతలు కుప్పంలో మూడో రోజు పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టీకరణ వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ ఇకపై షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం సాగుతుందని వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం జగన్ పిలుపుతో గత 2 రోజులుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు వెళ్లడంపై పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. సీఎంఓ నుంచి పిలుపుతో 2 రోజులుగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. ఏపీలో రెండోసారి కూడా అధికారంలోకి రావాలని సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ కృత నిశ్చయంతో ఉంది. అందుకే ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉంటే తప్ప ఎవరికి కూడా సీఎం జగన్ టికెట్పై భరోసా ఇవ్వడం లేదు. నమ్మకం లేని వివిధ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుతున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం గత కొన్ని రోజులుగా నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకాల కసరత్తులకు వేదికగా నిలుస్తోంది. రోజుకు కొంతమంది నేతలను పిలిపించి నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. సొంత పేపర్కు ప్రకటనలు వస్తాయనే కక్కుర్తితోనే సీఎం జగన్ బటన్ నొక్కుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పెయింట్లు వేసినంత మాత్రాన విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చినట్లు కాదని సీఎం జగన్ కు చంద్రబాబు చురకలు అంటించారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో 3వ రోజు పర్యటిస్తున్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని మల్లనూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం రౌడీ రాజ్యంగా తయారు చేసిందని ధ్వజమెత్తారు. కుప్పంలో తనకు 1,00,000 మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. కుప్పం ప్రజల అభిమానం చూసి నా జన్మ ధన్యమైందని కొనియాడారు. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధ్యమేనని అన్నారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కుప్పంను గతంలో కంటే మరింత అభివృద్ధి చేస్తామని, గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రం బాగు కోసం యువత ముందుకు రావాలని అన్నారు. 7 సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకున్నారు. మళ్ళా 100 రోజుల్లో 8వసారి మీరు అందరూ నన్ను ఎంపిక చేసుకోబోతున్నారు. అలాంటి నియోజకవర్గం ఇది. తెలుగుదేశం పార్టీ జెండా తప్ప వేరే గుర్తు తెలియని ప్రజానీకం ఈ కుప్పం నియోజకవర్గం. మీరే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,00,000 ఓట్ల లక్ష్యంగా ముందుకు పోతామని మీరు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 3 రోజులు మీ ఉత్సాహం చూసిన తర్వాత 1,00,000 ఓట్ల మెజారిటీ సాధ్యమనే అభిప్రాయానికి వచ్చాను. 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ గాని కానే కాదు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన, మీ ఇళ్లలో మరుగుదొడ్లు కట్టిన, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన, వీధి దీపాలు వేస్తే వీధి దీపాలు వెలగడం లేదు. ఇప్పుడు చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెయింట్లు వేస్తున్నారు కానీ ఆ షెడ్లు పనిచేయడంలా. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఈ 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు ఏదైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎన్నికల ముందేమన్నాడు? జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? పెట్టాడా జాబ్ క్యాలెండర్ అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి, మెగా డిఎస్సి పెడతాడు, పెట్టాడా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ నియామకం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యా వ్యవస్థలో స్కూల్ బిల్డింగ్ పెయింట్ వేసి అది విప్లవంగా తమ్ముళ్ళు, అది కాదు. నాణ్యత పెంచాలి. చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి అదే నిజమైన విప్లవం. అంత మునుపు నేనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాడిని. దాంట్లో కటింగ్లు పెట్టి మళ్ళా బటన్లు నొక్కుతాడు. ఎందుకు కటింగ్లు పెడుతున్నావు, ఎందుకు బటన్లు నొక్కుతున్నావు చెప్పమంటున్నా. నిన్న పేపర్లో చూశారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మంచాలు లేవు. గన్నవరాల హాస్పిటల్లో రోగులకి
మీలాంటి పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అందుకే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రం చాలా నష్టపోయాం. ఈ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిన దానివల్ల మీ ఊరిలో కూడా ఐటీ చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇక్కడ అందరూ సెల్ ఫోన్లు పెట్టుకున్నారు. దానికి కారణం, ఆ సెల్ ఫోన్లు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. అంటే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి వచ్చాను, భరోసా ఇవ్వడానికి వచ్చాను. నేను 35 ఏళ్లుగా ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాను. దీనికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటాం. నేను ఒకటి హామీ ఇచ్చాను, నేను 10 రూపాయలు ఇచ్చి వీరితో సమానంగా క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చి అందులోనే సూపర్ 6 అన్నా అవి ఇస్తూనే ఆ 10 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీకందరికి కూడా సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది తప్పకుండా ఇచ్చిన నిజాయితీ నిరూపించుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏది ఏమైనా ప్రజలు మీకు అప్పీల్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి కోరుతున్నా, మీలో చైతన్యమే దీనికి మార్గం, మీలో చైతన్యమే ఈ పరిష్కారం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని వెల్లడించారు. జగన్ మంగళగిరిలో తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆరోపణ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజీనామాపై స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో షర్మిల వెంటే నడుస్తానని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటానని తెలియజేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానన్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. మంగళగిరిని అన్ని విధాల అభివృద్ధి చేశానన్నారు. తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. తన సొంత డబ్బుతో కొన్ని పనులు చేశానన్నారు. అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. 40-50 సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది. అయితే నిధులు విడుదల అనేది మాత్రం కాల. ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు, తిరిగి మళ్ళా నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా, ఆయన ధనంజయ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల కాకపోవడం చాలా ఇబ్బందులకు గురి చేసింది. మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంటీఎంసీలో చేయగలిగాం. మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి 50 కోట్లని చివరికి 20 కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి. నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి, అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి, ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంత జరిగినా కూడా ఇవాటికి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి? ఒకవైపున చూసాము 2019లో లోకేష్ అంతటి అతన్ని అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని? చాలా బాధపడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఎవరి బాధలు వాళ్ళకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి నాకు ధనంజయ రెడ్డి గారు చాలాసార్లు మెసేజ్లు పెట్టారు, ఆర్కే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి,
కొంచెం ఆ ఇబ్బందులు తొలగిపోగానే మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ ఏమని మేము పని చేయగలుగుతాము, ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజు నేను మంగళగిరి ప్రజల్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ, ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను. నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను హాజరు కావటం లేదు. చివరికి నా గన్మెన్లు కానివ్వండి, నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి, నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు. అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి, ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను. అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని. సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను. మరి అలాంటి వాడిని నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు. ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటే నడుస్తానని నేను మాత్రం ఖచ్చితంగా తీసుకోలేదు. షర్మిలమ్మ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఆమె అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. గమనించండి, నేను అందరినీ కోరుకునేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని ఓడించాలని చెప్పేసి అనుకుంటాం. మనం మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, కుప్పంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, పులివెందుల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలి, అటు గాజువాక, భీమవరం ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తన ఆపోజిట్గా ఉండేటువంటి అభ్యర్థుల్ని ఓడించాలి అని అంటే పనిచేయాలండి మనం ప్రజలకి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాపాడుకోవాలి. ఆ ప్రజలకి దగ్గరగా, అతి దగ్గరగా వెళ్ళేటటువంటి వాళ్ళకి అండగా నిలబడాలి. అలాంటి పరిస్థితులు లేవు కాబట్టే ఇక్కడ నిధులు ఇవ్వలేదని అంటా నేను. అంతదాకా ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి 2 బ్రిడ్జిలు, రేవేంద్రపాడు బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు. అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది. ఈ 2 బ్రిడ్జిలకి నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను గతంలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు, అప్పుడు నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు స్వయంగా లేఖలు రాసి వెళ్ళి ఆయన కలిశాను కూడా. ఆయన అన్నమాట, మా దగ్గర నిధులు లేవు, వారికి మేము ఇవ్వలేమని అన్నాడు స్పష్టంగా. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో, ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి, ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి. ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి, తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరికీ కూడా అసలు ఇక రెండో దారి లేనే లేదు. అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను. దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి, ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. ఈ తప్పు ఎవరు చేసినా తప్పే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపిస్తూ
50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ఈ ప్రపంచం చూసిందండి. అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది. నేను ఎక్కడున్నా కూడా, నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను. కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను. ఆ కేసులు కంటిన్యూ అవుతాయి. పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందంటే, తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు. తప్పు చేసిన వాడు తప్పే, ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా. అదే అంటుంది, ఎవరైనా తప్పే. నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్దుడినై ఉంటాను. మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, ఎవరు చేసిన తప్పేనండి. ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని? మమ్మల్ని పరిపాలించండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీలు ఏందండి ఎందుకు వస్తాయి? అలా చేస్తే అందుకే కదా, అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి. వెళ్ళిపోయినా కూడా నేను ఆ అధికారులను కోరుకుంటానండి వాటిని కంటిన్యూ చేయమని. నాకు తెలిసి చేనేత బజార్ అయిపోయింది, త్వరలోనే దాన్ని ఓపెనింగ్ చేసుకుంటారు. నేను కమిషనర్ గారిని వ్యక్తిగతంగా కలుస్తాను. కోనేరు కూడా మీరు అంటే కోనేరు వాస్తవంగా ఏమైందనేది మీరు చూశారండి. ఒక కమిటీకి ఎండోమెంట్ అధికారులు దాన్ని రిఫర్ చేయటం వల్ల ఆ కమిటీ 2-3 నెలలు టైం తీసుకుంది. ఎక్కడైతే పిడుగుపడి అది దెబ్బతిందో అక్కడ మళ్ళీ తిరిగి మెట్లు నిర్మించాలి అంటే ఎలా ఆ మెట్ల నిర్మాణం కొనసాగించాలనేది ఒక రిపోర్ట్ రావడానికి 2-3 నెలలు టైం పట్టింది. ఆ రిపోర్ట్కి అనుగుణంగా పనిచేయడానికి కాంట్రాక్టర్ దొరకడానికే మాకు 5-6 నెలలు పట్టింది ఆ రోజుల్లో. ఇవాళ ఆ కాంట్రాక్టర్ పని కూడా చివరికి నిన్న కూడా నేను మాట్లాడుకుంటానే ఉన్నాను వాళ్ళతోటి ఎంతవరకు వచ్చిందని. లాస్ట్కి వచ్చేసరికి ఇంకో 3-4 హోల్స్ వేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. అది అయితే వెంటనే ఆ మెట్ల నిర్మాణం కూడా కొనసాగుద్ది. ఇవన్నీ కూడా ఈ పనులు బిగినైనటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైనా కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తాను. కొత్తేడాది వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. రాత్రి 12 గంటలకు కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు అంతా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వేడుకలకు హోటల్స్, పబ్బులు, బార్లు సిద్ధమయ్యాయి. ఇక డిసెంబర్ 31 అంటేనే మందుబాబులకు పండగ. మందేస్తూ చిందేస్తూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపుల పని వేళలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా వైన్స్ కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు, మరికొన్ని చోట్ల 11 గంటల వరకు ఓపెన్ ఉండగా న్యూ ఇయర్ నేపథ్యంలో గంటపాటు ఓపెన్ ఉంచుకునేలా అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను మరింత రెట్టింపు చేసేలా మరో శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నటించే అన్ని ఈవెంట్స్లలో ఈ 2 రోజుల పాటు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పట్ల మందుబాబులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రాష్ట్రంలో కాపు సోదరులకు పవన్ ఏం న్యాయం చేశాడని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముసుగులో నుంచి పుట్టిందా లేదా, దీనికి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మీద పవన్ కళ్యాణ్ చేస్తున్న దాడిని గమనించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ఇల్లు లేదు, ఓటు లేదని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఓటు లేదని చెప్పారు. కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ ఇక్కడకు చుట్టపు చూపుగా వస్తున్నాడని, పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహి అని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా, నేను ఎవరినైనా నిలబెడతా, నేను ఎవరినైనా అడ్డుకుంటా అని చెప్పుకు తిరిగే పవన్ కళ్యాణ్కి వంగవీటి మోహన్రంగా గారి హత్య జరిగినటువంటి తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తా ఉంటాం అనేది సిగ్గుచేటు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క ఆత్మ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చినప్పుడు కూడా నువ్వు ప్రశ్నించలా. మనకు ఆత్మాభిమానం ఉంది, రొమ్ము ఎగరేసి చూపించగల సత్తా ఉంది, కానీ ఎక్కడ అడగదొక్కబడతా ఉన్నాం. దయచేసి ఆలోచించేయమని చెప్పి కాపు సోదరుల్ని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో
ఉత్తరాంధ్ర కాడి నుంచి చూస్తే అటు బొత్స సత్యనారాయణ గారు, ఇటు గుడివాడ అమరు, ఇటు దాడిశెట్టి రాజా గారు, ఇటు కురసాల కన్నబాబు గారు, ఇటు జక్కమూడి రాజా గారు, ఇక్కడ ఆళ్ల నాని గారు, అక్కడ పేరు నాని గారు, భాను గారు, ఇటు అంబటి రాంబాబు గారు, వేణు గారు, అట్లాగే జంగాలపల్లి సీను గారు, ఇంతమంది ఇన్ని జిల్లాలకి ఆధిపత్యం చేస్తున్నటువంటి నాయకులు మనకుంటే, నాయకులు వాళ్ళందరూ కూడా మంత్రులుగా చేసి ఆధిపత్యం చేస్తా ఉంటే దాన్ని అణచివేయటానికి చంద్రబాబు నాయుడు కేవలం జనసేన పార్టీ పెట్టించి, మేమేం కోరుకున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ పెట్టిన రోజున మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి మా సోదరులు కోరుకున్నారు. దాంట్లో తప్పులేదు. రాజ్యాధికారం పక్కన పెడితే రోడ్డుకు వీడుస్తున్నటువంటి ప్రక్రియ ఈ రోజు కనబడతా ఉంది. కాపులు ఎక్కడా కూడా రాజ్యాధికారంలో ఉండకూడదనేది చంద్రబాబు నాయుడు కుట్ర. ఎక్కడైతే కాపులు రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళని అనగదొక్కమని చెప్పి పవన్ కళ్యాణ్ ఉసుకొలిపి ఈ రోజు పంపిస్తా ఉన్నాడు. ఇది కాదా అవునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గత పాలనలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాపులకు పెద్దపీట వేసినటువంటి ఘనత. రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత అనేక పర్యాయాలు, అనేక రకాలుగా మనం ఉద్యమాలు చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారిని అవనిస్తేనేమి, కాపు సోదరుల్ని ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు కేసులు కట్టి లోపలేపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. లోకేష్ నిన్నగాక మొన్న లోకేష్ ఒక ఎల్లో మీడియాలో మాట్లాడతా, నా తండ్రి సీనియర్, అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఒక పప్పు మాట్లాడిన మాటలకి నువ్వు క్వశ్చనించలేకపోతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు ఎన్ని జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కసారైనా ప్రశ్నించావని అడుగుతా ఉన్నా. నువ్వా ఈ రాష్ట్ర కాపులకు మేలు చేసేది? అంటే ఈ రాష్ట్ర వ్యాప్త కాపుల్ని చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి తాకట్టు పెట్టేటివనా నీ ప్రయాణం? ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాపులను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క వ్యక్తి గురించి గాని, ఏ పార్టీ గురించి గాని, ఎవరి గురించి కూడా ఆలోచన చేయకుండా ఒకే ఒక్కడు ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలు కాపుల్లో గాని, బ్రాహ్మణుల్లో గాని, వైశ్యుల్లో గాని, కమ్మలో గాని, రెడ్డిలో గాని పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా జనం జై జైలు పలుకుతా ఉంటే తట్టుకోలేక కేవలం కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏరియాల్లో తిరిగి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పడే పాటలు చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పచ్చి అబద్దాలు, భారీ మోసాలు. ఇది 4 ఏళ్ల 8 నెలల్లో జగన్ మోసపు రెడ్డి అమలు చేసిన విద్యా దీవెన పథకం అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. 4 విడతలు బకాయి పెట్టిన విద్యా దీవెన సొమ్ము 2,800 కోట్ల రూపాయలు, ఫీజు రియంబర్స్మెంట్ కింద పీజీ విద్యార్థులకు ఎగ్గొట్టిన 450 కోట్ల రూపాయలు, విద్యా దీవెన కింద గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గించిన 120 కోట్ల రూపాయలతో మొత్తం ఇప్పటి వరకు జగన్ రెడ్డి విద్యార్థులకు 3,400 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు అని ఆయన వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విద్యా దీవెన చెల్లింపుల్లో 3 లక్షల మందికి కోత పెట్టాడని ఆరోపించారు. విద్యార్థులకు మేనమామనని చెప్పే జగన్ రెడ్డి వారి పాలిట కంసమామ అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ రెడ్డి మోసంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అవమాన భారంతో కళాశాల యాజమాన్యాల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని వివరించారు. సాక్షి దినపత్రిక తనకు బాకా ఊదే నీలి మీడియాల్లో పచ్చి అబద్దాలతో భారీ ప్రకటనలు ఇస్తున్న జగన్ రెడ్డి ప్రజల్ని దారుణంగా వంచిస్తున్నాడని మండిపడ్డారు. విద్యా దీవెన పథకం చెల్లింపులకు సంబంధించి ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే క్రమం తప్పకుండా టంచునుగా చెల్లిస్తున్నానని జగన్ రెడ్డి తన సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రకటనలో చెప్పాడని ఆయన గుర్తు చేశారు. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక బటన్ నొక్కాడండి నిన్న. ఇదిగోండి మళ్ళీ ఫుల్ పేజ్ యాడ్. జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ. ఏ రకంగా అబద్ధమో కూడా నేను చెప్తా. ఈ అడ్వర్టైజ్మెంట్లో రాసినటువంటి ప్రతి ఒక్క వాక్యం పచ్చి అబద్ధం. 2020-21లో ఒక క్వార్టర్కి సంబంధించి అసలు నయా పైసా కూడా చెల్లించకుండా
పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టిన మాట వాస్తవం అవునా కాదా మీరు సమాధానం చెప్పండి. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణని సూటిగా అడుగుతా ఉన్నా, 700 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా ఎగనామం పెట్టారా లేదా? అంతేకాకుండా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు చెల్లించాల్సినటువంటి 4 క్వార్టర్లకి గాను చెల్లించింది 3 క్వార్టర్లు మాత్రమే. ఒక క్వార్టర్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి ఇవాళ మళ్ళీ నిన్న ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లో మీరేం చెప్తా ఉన్నారు? జూలై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి, అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్కి మేము డబ్బులు చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు. మరి పోయిన విద్యా సంవత్సరంలో చివరి విడత చెల్లించాల్సినటువంటి సొమ్ము ఏమైపోయినట్టు? ఇవాళ మళ్ళీ ఏంటాయా ఈ పేపర్ యాడ్? కరెంటు అకాడమిక్ ఇయర్లో నేనేదో టెన్షన్గా డబ్బులు కడతానని చెప్తా ఉన్నావు, నేరుగా మీ ఖాతాల్లో వేస్తున్నానని చెప్పి వాళ్ళకి సొమ్ములు చెల్లించకపోయేసరికి అటు పక్కన కాలేజీలేమో యాజమాన్యాలేమో డబ్బులు లేకుండా వాళ్ళు నడపలేరు కాలేజీలు. ఇప్పుడు ఫీజులు రాకుండా వాళ్ళు మాత్రం వాళ్ళ జేబుల్లో నుంచి జీతాలు ఇస్తారా? వాళ్ళ జేబుల్లో డబ్బులతో కాలేజీలు నడుపుతారా? ఇప్పటికే దాదాపు 20-25 ఇంజనీరింగ్ కాలేజీలు మూసేశారు గత 4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో. పూర్తిగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది వాళ్ళు ఈ రాష్ట్రంలో. కేవలం జగన్ రెడ్డి యొక్క మోసకారి సంక్షేమం వల్ల బ్రహ్మాండంగా నడిచేటటువంటి ఒక వ్యవస్థ ఏ రకంగా సర్వనాశనం అయిపోయిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, గట్టిగా నిలదేయండి. విద్యార్థులు మరీ ముఖ్యంగా ఇవాళ జగన్ రెడ్డి చేతిలో ఉత్తుత్తి బటన్ ఉంటే మీ చేతిలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి నిజమైన బటన్ ఉంది. విద్యార్థులారా, ఓటర్లుగా నమోదు కండి. మిమ్మల్ని మోసం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయండి. పంజాబ్ నుండి మద్యం తరలిస్తున్న గోపిరాజును ఎస్ఈబీ సిబ్బంది పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ గా ఆర్మీలో 12 సంవత్సరాల విధులు నిర్వహిస్తున్న గోపిరాజు జూదాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ నుండి 1.5 లక్షల రూపాయల మద్యం బాటిళ్లను సూట్ కేసులో తీసుకువస్తున్నాడు అన్న సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలియజేశారు. మంగళగిరిలోని ఎస్సీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ సుప్రజారాజ్ మాట్లాడుతూ A1 ముద్దాయి అయిన గోపిరాజు పొన్నికళ్ల గ్రామం తాడికొండ మండలానికి చెందిన వ్యక్తిని తెలియజేశారు. గోపిరాజు ఆర్మీలో 12 సంవత్సరాల నుండి హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని, గతంలో ఛత్తీస్గఢ్ విధులను నిర్వహిస్తున్న సమయంలో సెలవుల్లో సరదాగా మద్యం బాటిళ్లను తరలించి ఎక్కువ ధరకు అమ్మడం జరిగిందని అన్నారు. జూదాలకు అలవాటు పడ్డ గోపిరాజు ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో బావమరిది అమర్ మరికొంతమంది స్నేహితులతో కలిసి పంజాబ్ నుండి 80 బాటిల్స్ కేరళ ఎక్స్ప్రెస్లో తీసుకుని వస్తున్నాడు అన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు పొన్నికల్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుందామని తెలియజేశారు. A1 ముద్దాయిగా ఉన్న గోపిరాజు ఆర్మీలో రెడ్ మార్క్ ఉందని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి విచారణ చేపడతామని తెలియజేశారు. A1 ముద్దాయి గోపిరాజు, ఇతనిది పొన్నేకల్లు గ్రామం, తాడికొండ మండలం. ఇతను 12 సంవత్సరాల కిందట ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అంటే పోలీసులో హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అనమాట, నాయక్గా పంజాబ్ ఏరియాలో పనిచేస్తున్నాడు. అంతకుముందు కూడా 2016 నుండి 2018 వరకు కూడా చండీగఢ్ ప్రాంతంలో పనిచేసి ఉన్నాడు. అప్పుడు కొన్ని లిక్కర్ మార్ట్స్, హర్యానాలో ఉన్న కొన్ని లిక్కర్ మార్ట్స్ తోటి అక్కడున్న ఎన్విరాన్మెంట్ గురించి ఇతనికి ఐడియా ఉంది. అందులో భాగంగానే ఆర్మీ స్టాఫ్కి పర్ ఇయర్ 90 days లీవ్ ఇస్తారట. ఆ లీవ్లో భాగంగా ఫస్ట్ టైం ఈ సంవత్సరం వినాయక చవితికి లీవ్ తీసుకొని వినాయక చవితికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా హర్యానా నుండి బాటిల్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 18 బాటిల్స్ తీసుకొని ట్రైన్లోనే తీసుకొని వచ్చాడు. ఫస్ట్ టైం తీసుకొని వచ్చి ఊర్లో అమ్మాడు. ఒక్కొక్క బాటిల్ మీద 1000 రూపాయల నుండి 1200 వరకు అతనికి మిగిలింది. సో ఇది బాగుంది, లాభసాటి వ్యాపారంగా ఉందని చెప్పేసి యాక్చువల్గా ఆర్మీ నుండి డిసెంబర్ 1న డిసెంబర్ 14th వరకు లీవ్ పెట్టుకొని వచ్చాడు. కానీ మళ్ళీ లీవ్ని ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేశాడు. ఎందుకంటే డిసెంబర్ 31న మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాగ బాటిల్స్ అయితే తెచ్చుకుంటే లాభంగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళ బావమరిది ఉన్నాడు. బావమరిది జస్ట్ ఇంటర్ చదివేసి, అమర్ అతని పేరు, వాళ్ళది ప్రకాశము. అతన్ని తీసుకొని ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్ నాగరాజు, అగ్రికల్చరల్ BSc, ఇద్దరు కలిసి ఇతను కలిసి వెళ్ళి 28న కేరళ చండీగఢ్ ఎక్స్ప్రెస్న ఎక్కి అక్కడ బాటిల్స్ తీసుకొని వచ్చేటప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ AC
బోగీలో ముగ్గురు కలిసి ఆ లగేజ్ ట్రాలీ సూట్ కేసెస్లో మొత్తం 60 బాటిల్స్ని పెట్టి తీసుకురావడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు మరియబాబు వాళ్ళ టీం అంతా తాడికొండ దగ్గర పొన్నేకల్లులో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అందరినీ అరెస్ట్ చేసి మొత్తం 60 బాటిల్స్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ మనకి అరౌండ్ 1.5 lakhs to 1.8 lakhs దాకా తెలుస్తూ ఉంది. సో ఇందులో ఆర్మీలో ఇతను పని చేస్తున్నాడు కాబట్టి యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ అక్కడికి కూడా మనం లెటర్ పెడతాము, ఇలాగా ఒక అఫెన్స్లో ఇరుక్కున్నాడు, కేసు అయింది కాబట్టి. ఆల్రెడీ ఆర్మీలో కూడా రెడ్ మార్క్ అయి ఉంది ఇతనికి. రీజన్ ఏంటంటే డ్యూటీస్ కూడా సరిగ్గా చేయకుండా ఎప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం, ఆన్లైన్ ఆడడంతో ఆల్రెడీ రెడ్ మార్క్ కూడా అయిందని మన విచారణలో తెలిసింది. సో అందరికీ కూడా ఈ మధ్యకాలంలో మనం కూడా గమనిస్తున్నాం, ఆర్మీ నుండి కొంతమంది వచ్చి, కొంతమంది అందరూ కాదు, కొంతమంది వచ్చి ఆ గ్యాప్ పీరియడ్లో కొంచెం లిక్కర్లు అక్కడ నుండి తెచ్చి ఇక్కడికి అట్లా చేయడం చేస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి మీరు పెద్ద పెద్ద ర్యాంకులలో ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ 12 years సర్వీస్ చేసినప్పుడు మీరు కొంచెం ఇలాంటివి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వచ్చిన సెలవుల్ని మీరు సద్వినియోగం చేసుకొని ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకొని ఉపయోగపడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన తమ పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ 55 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 11 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున బీమా చెక్కులు అందించారు. ఆయా కార్యకర్తల మృతికి దారితీసిన కారణాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. జనసేన అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉండాలన్న ఆలోచనతోనే పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా చెల్లించామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన పార్టీ ఒక కుటుంబం వంటిదని, ఆ కుటుంబంలో తాను కూడా సభ్యుడేనని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు. మీ ఇంట్లో జరిగిన నష్టం పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం. కాలం మన చేతిలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకునే నిర్ణయం ఇది. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ ఉన్నాం. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం వచ్చినప్పుడు మనం ఎంత కృషి చేస్తున్నాం. మీకు జరిగిన నష్టం చాలా బాధ కలిగించే అంశం ఇది. మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాల్లో నష్టాల్లో మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి క్యూ కట్టిన నేతలు. కుప్పంలో 3వ రోజు పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టీకరణ. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్. ఇకపై షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం సాగుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.